నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. హెడేక్స్ తో చాలా మంది క్లినిక్స్ కి వస్తుంటారు. చాలా మంది అడిగే క్వశ్చన్ మెయిన్ గా హెడేక్స్ ఉందండి, మాకు ఏమన్నా స్పెక్స్ వాడాలా, స్పెక్స్ వాడితే తగ్గిపోతుందా, కంటి డాక్టర్ ఏమన్నా కన్సల్ట్ అవ్వాలా అన్నది వాళ్ళ క్వశ్చన్. సో హెడేక్ కి కంటికి చూపుకి ఏమన్నా సంబంధం ఉందా అనేది మనము తెలుసుకుందాం. హెడేక్ పెద్ద వయసులలో వచ్చే హెడేక్స్ కి కంటి చూపుకి అసలు సంబంధం అయితే ఉండదండి. స్పెక్స్ తో హెడేక్ ఇంప్రూవ్ అవడం అనేది జరగదు. సో చిన్న పిల్లల్లో వాళ్ళు మనం స్కూళ్ళలో పిల్లలు వాళ్ళకి విజన్ తగ్గినా వాళ్ళకి తెలియదు. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు చిట్లించుకొని చూస్తారు, దాని వల్ల వాళ్ళకి తలనొప్పి వస్తుంది. సో అట్లాంటి పిల్లలకి వాళ్ళకి హెడేక్ తో కంప్లైంట్ వెళ్ళినప్పుడు విజన్ చెక్ చేస్తే ఆ విజన్ తగ్గవడము, వాళ్ళ స్పెక్స్ తోటి ఆ హెడేక్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. బట్ పెద్ద వయసులో వాళ్ళకి చూపు వాళ్ళు తగ్గితే వాళ్ళు చెప్పేస్తారు, తెలిసిపోతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఈ స్పెక్స్ తో ఏమీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదండి. సో హెడేక్ అనగానే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే అవసరం లేదని మేము చెప్తాము. బట్ హెడేక్స్ లలో కొంచెం కొంతమందికి ఏంటంటే డబుల్ కనిపించడము, బ్లర్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లర్ అవుతే అప్పుడు కంటి డాక్టర్ ని కలవచ్చు. అప్పుడు కంటి లోపల ఏమన్నా వాపు ఏమన్నా ఉందా అనేది చెక్ చేస్తారు. దాన్ని డిస్క్ ఎడిమా ఆర్ పాపిల్ అంటాము. ఇది బ్రెయిన్ లో ప్రెషర్ పెరిగినప్పుడు అవుతుంది. ఆ కంటి నరం అనేది ఉబ్బుతుంది. అప్పుడు పేషెంట్ కి కళ్ళు మబ్బులు అవుతాయి. బట్ దీనిలో కూడా స్పెక్స్ తో హెల్ప్ అవ్వదు. బ్రెయిన్ లో ఏమైనా ప్రెషర్ పెరిగి ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటాయి, అంటే ప్రెషర్ తగ్గించే టాబ్లెట్స్ ఉంటాయి. వాటిని మేము న్యూరాలజిస్ట్ డీల్ చేసాము. దాంతో ఆ కారణం ఉంటే మేము టాబ్లెట్స్ తోటి తగ్గించడానికి అవుతుంది. బట్ స్పెక్స్ అనేది వాళ్ళకి హెల్ప్ అవ్వదు.